రంపచోడవరం ఏజెన్సీలో పులి తిరుగుతుందన్న వార్తపై సీసీఎఫ్ఓ శ్రీకాంత్నాథ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసలు రంపచోడవరంలో పులి సంచారమే లేదన్నారు. కూర్మాపురంలో పట్టుకున్న పులిని పాపికొండల నేషనల్ పార్క్లో వదిలామని, ప్రస్తుతం ఆ పులి నేషనల్ పార్క్ పరిధిలోనే ఉందన్నారు. అయితే పులి సంచారం గురించి ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులి అది మగ పులిని ఆడపుల్ల కోసం తిరుగుతుందని, వాటి కోసం 2 ఆడపులను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నామన్నారు. సో మొత్తం మీద ప్రస్తుతం పులి సంచారం గురించి వస్తున్న వార్తలు ఆయన కొట్టిపారేశారు. రంపచోడవరంలో పులి కదలికల గురించి ఆయన పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రస్తుతం అది పాపికొండల నేషనల్ పార్క్ పరిధిలోనే ఉందన్నారు. ఇక పులి సంచారంపై సీసీఎఫ్ఓ శ్రీకాంత్నాథ్ రెడ్డి బిగ్ టీవీతో మాట్లాడారు. బిగ్ టీవీతో ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 10 రోజుల పాటు అధికారులని ముప్పు తిప్పలు పెట్టి ఆఖరికి హుర్మాపురంలో అయితే అధికారుల చేతికి చిక్కిన పెద్ద పులికి ఎక్స్ప్లోరర్గా నామకరణం చేశారు. అయితే దాన్ని పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు. అయితే తిరిగి మళ్ళీ కూడా రంపచోడవరం ఏరియాకి వస్తుందంటూ కూడా కొన్ని వీడియోలు సోషల్ మీడియా వేదికగా అయితే చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో సీసీఎఫ్ అయితే ప్రస్తుతం అంతా ఉన్నారు శ్రీకాంత్నాథ్ రెడ్డి. దాని మీద ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మళ్ళీ అభయారణ్యం విడిచి ఆర్ఎఫ్లోకి వస్తుంది పెద్ద పులి అని చెప్తున్నారు, దాన్ని ఎలా మానిటర్ చేస్తుంది? యాక్చువల్గా మనము 14వ తారీఖు ఈ పెద్ద పులిని పాపికొండ నేషనల్ పార్క్ కోర్ ఏరియాలో వదిలిపెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాని మూమెంట్స్ మనము అవర్లీ మానిటర్ చేస్తున్నాము. దానికోసం ప్రత్యేకమైనటువంటి టీం కూడా అక్కడ పెట్టి మనము చేసుకుంటున్నాము. శాటిలైట్ ఫోన్స్ కూడా వాటి యొక్క మూమెంట్స్ని తెలుసుకొని దాని ద్వారా మనకు స్టాఫ్కి ఇవ్వవలసినటువంటి సూచనలు, స్టాఫ్ ద్వారా ప్రజలకు ఇవ్వవలసిన సూచనలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఈ మానిటరింగ్ వ్యవస్థలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎన్టీసీఏలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంది. ఆ ఎక్స్పర్ట్ కమిటీలో కోర్ అంటే ఈ సబ్జెక్ట్ మీద కంప్లీట్ అవగాహన ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. సో ఈ మానిటరింగ్ అంతా అవర్ టు అవర్ డైలీ జరుగుతూ ఉంది. సో ఇప్పటి వరకు ఈ టైగర్ రంపచోడవరం వెళ్ళింది అన్నటువంటిది ఎక్కడా లేదు. ఒకటి. రెండవది, ఏదైతే వీడియో వైరల్ అయిందో ఈరోజు మార్నింగ్, ఆ వీడియో ఈ టైగర్కి సంబంధించింది కాదు. అది 100% రూల్డ్ అవుట్. సో ఆ వీడియో కూడాను బహుశా ఈ ప్రాంతానికి సంబంధించింది కాదు అని మేము అనుకుంటున్నాం. సార్, ఈ ఆర్ఎఫ్లోకి అంటే అభయారణ్యంలోకి, డీప్ ఫారెస్ట్లోంచి ఆర్ఎఫ్లోకి, రిజర్వ్ ఫారెస్ట్లోకి ఈ టైగర్ తిరుగుతుందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం సార్? టైగర్ అన్నటువంటిది ఫ్రీ రేంజింగ్. అది ఫ్రీ రేంజ్ కావాలనే దాని టెరిటరీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని మనం పాపికొండ నేషనల్ పార్క్లో వదిలాం. సో అది తిరుగుతుందంటే అది న్యాచురల్ బిహేవియర్. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం కానీ, దాంట్లో ఎటువంటి డివియేషన్ కానీ లేదు. బిహేవియర్లో డివియేషన్ లేదు. అంటే ఇప్పుడు ఫీమేల్ కోసమే అది బయటకు వచ్చింది. సుమారుగా 600 కిలోమీటర్లు జర్నీ చేసిందని కూడా మొన్న కూడా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఈ ఫీమేల్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారు? ఫీమేల్స్ రావడం వల్ల అది దాని యొక్క డిస్పర్సల్ బిహేవియర్లో ఒక అంకం ముగుస్తుంది అని అనుకుంటున్నాము. దానికోసం అని చెప్పేసి మనం ఇప్పుడు ఈ ఫీమేల్ టైగర్స్ కోసము ఇటు తడోబా కానీ మహారాష్ట్ర గవర్నమెంట్ని, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ని కన్సల్ట్ చేయడం జరిగింది త్రూ ఎన్టీసీఏ. ఇది ప్రాసెస్లో ఉంది. సో మనకి బహుశా ఒక 2 ఫీమేల్ టైగర్స్ మనకు త్వరలో రావచ్చు. సార్, ఇప్పుడు పాపికొండలు కావచ్చు, రంపచోడవరం ఏరియా ఇదంతా కూడా ఎక్కువగా ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా మారింది. సో పర్యాటకులు వచ్చే వారికి ఎవరన్నా ఇప్పుడు భయాందోళనకు కూడా గురవుతున్నారు ఈ వీడియో నేపథ్యంలో, వాళ్ళకి ఏం చెప్తారు? అసలు వీడియోనే ఒరిజినల్ కానప్పుడు, వీడియోలోనే సబ్స్టెన్స్ లేనప్పుడు ఇంకా దాని గురించి మనం ఎక్కువగా స్ట్రెస్ చేసి దానికి ఈ పాపికొండల ఏరియా అనేది ఇక్కడికి దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చే పర్యాటకులకి ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కూడాను అక్కడ అడవి దున్నలు తిరుగుతున్నాయి. అడవి దున్నలు చూడడానికి కోసం కూడా టూరిస్టులు వస్తున్నారు. టైగర్లను చూడడం కోసమే తడోబాకి వెళ్తున్నారు. టైగర్లను చూడడం కోసమే రంతంబోర్కి వెళ్తున్నారు. సో టైగర్ ఉండడం అనేటువంటిది మనము ఒక మంచి విషయంగానే భావించాలి. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఈ పెద్ద పులి ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ టెరిటరీగా ఏర్పాటు చేసుకోవడానికి సుమారుగా ఎంత ప్లేస్ని తీసుకొస్తారు? అది బేస్డ్ ఆన్ ద డెన్సిటీ అనమాట. డెన్సిటీ ఆఫ్ ద ప్రే బేస్ బాగుంది అనుకోండి, ఒక 2-3 స్క్వేర్ కిలోమీటర్స్లో సరిపోతుంది. ఇది చూసుకున్నట్లయితే ఏదైతే అభయారణ్యంలో విడిచిపెట్టిన పెద్ద పులిని అయితే మానిటర్ చేస్తున్నాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఒక ఫీమేల్ని కూడా ఇక్కడ తీసుకురావడానికి, మళ్ళీ పాపికొండల నేషనల్ పార్క్ని టైగర్ జోన్గా మార్చడానికి ఇది ఒక శుభపరిణామం అంటూ కూడా సీసీఎఫ్ శ్రీనాథ్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పులిని అయితే మానిటర్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఎవరు కూడా భయాందోళనకు చెందొద్దు, ఎక్కడా కూడా గ్రామాల్లోకి రాకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామంటూ కూడా సీసీఎఫ్ శ్రీకాంత్నాథ్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. రంపచోడవరం ఏజెన్సీలో పులి తిరుగుతుందన్న వార్తపై
సీసీఎఫ్ఓ శ్రీకాంత్నాథ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసలు రంపచోడవరంలో పులి సంచారమే లేదన్నారు. కూర్మాపురంలో పట్టుకున్న పులిని పాపికొండల నేషనల్ పార్క్లో వదిలామని, ప్రస్తుతం ఆ పులి నేషనల్ పార్క్ పరిధిలోనే ఉందన్నారు. అయితే పులి సంచారం గురించి ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులి అది మగ పులిని ఆడపుల్ల కోసం తిరుగుతుందని, వాటి కోసం 2 ఆడపులను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నామన్నారు. సో మొత్తం మీద ప్రస్తుతం పులి సంచారం గురించి వస్తున్న వార్తలు ఆయన కొట్టిపారేశారు. రంపచోడవరంలో పులి కదలికల గురించి ఆయన పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రస్తుతం అది పాపికొండల నేషనల్ పార్క్ పరిధిలోనే ఉందన్నారు. ఇక పులి సంచారంపై సీసీఎఫ్ఓ శ్రీకాంత్నాథ్ రెడ్డి బిగ్ టీవీతో మాట్లాడారు. బిగ్ టీవీతో ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 10 రోజుల పాటు అధికారులని ముప్పు తిప్పలు పెట్టి ఆఖరికి కుర్మాపురంలో అయితే అధికారుల చేతికి చిక్కిన పెద్ద పులికి ఎక్స్ప్లోరర్గా నామకరణం చేశారు. అయితే దాన్ని పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు. అయితే తిరిగి మళ్ళీ కూడా రంపచోడవరం ఏరియాకి వస్తుందంటూ కూడా కొన్ని వీడియోలు సోషల్ మీడియా వేదికగా అయితే చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో సీసీఎఫ్ అయితే ప్రస్తుతం అంతా ఉన్నారు శ్రీకాంత్నాథ్ రెడ్డి. దాని మీద ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మళ్ళీ అభయారణ్యం విడిచి ఆర్ఎఫ్లోకి వస్తుంది పెద్ద పులి అని చెప్తున్నారు, దాన్ని ఎలా మానిటర్ చేస్తుంది? యాక్చువల్గా మనము 14వ తారీఖు ఈ పెద్ద పులిని పాపికొండ నేషనల్ పార్క్ కోర్ ఏరియాలో వదిలిపెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాని మూమెంట్స్ మనము అవర్లీ మానిటర్ చేస్తున్నాము. దానికోసం ప్రత్యేకమైనటువంటి టీం కూడా అక్కడ పెట్టి మనము చేసుకుంటున్నాము. శాటిలైట్ ఫోన్స్ కూడా వాటి యొక్క మూమెంట్స్ని తెలుసుకొని దాని ద్వారా మనకు స్టాఫ్కి ఇవ్వవలసినటువంటి సూచనలు, స్టాఫ్ ద్వారా ప్రజలకు ఇవ్వవలసినటువంటి సూచనలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఈ మానిటరింగ్ వ్యవస్థలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎన్టీసీఏలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంది. ఆ ఎక్స్పర్ట్ కమిటీలో కోర్ అంటే ఈ సబ్జెక్ట్ మీద కంప్లీట్ అవగాహన ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. సో ఈ మానిటరింగ్ అంతా అవర్ టు అవర్ డైలీ జరుగుతూ ఉంది. సో ఇప్పటి వరకు ఈ టైగర్ రంపచోడవరం వెళ్ళింది అన్నటువంటిది ఎక్కడా లేదు. ఒకటి. రెండవది, ఏదైతే వీడియో వైరల్ అయిందో ఈరోజు మార్నింగ్, ఆ వీడియో ఈ టైగర్కి సంబంధించింది కాదు. అది 100% రూల్డ్ అవుట్. సో ఆ వీడియో కూడాను బహుశా ఈ ప్రాంతానికి సంబంధించింది కాదు అని మేము అనుకుంటున్నాం. సార్, ఈ ఆర్ఎఫ్లోకి అంటే అభయారణ్యంలోకి డీప్ ఫారెస్ట్లోంచి ఆర్ఎఫ్లోకి రిజర్వ్ ఫారెస్ట్లోకి ఈ టైగర్ తిరుగుతుందని చెప్తున్నారు, అది ఎంతవరకు నిజం సార్? టైగర్ అన్నటువంటిది ఫ్రీ రేంజింగ్. అది ఫ్రీ రేంజ్ కావాలనే దాని టెరిటరీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని మనం పాపికొండ నేషనల్ పార్క్లో వదిలాం. సో అది తిరుగుతుందంటే అది న్యాచురల్ బిహేవియర్. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం కానీ, దాంట్లో ఎటువంటి డివియేషన్ కానీ లేదు. బిహేవియర్లో డివియేషన్ లేదు. అంటే ఇప్పుడు ఫీమేల్ కోసమే అది బయటకు వచ్చింది. సుమారుగా 600 కిలోమీటర్లు జర్నీ చేసిందని కూడా మొన్న కూడా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఈ ఫీమేల్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారు? ఫీమేల్స్ రావడం వల్ల అది దాని యొక్క డిస్పర్సల్ బిహేవియర్లో ఒక అంకం ముగుస్తుంది అని అనుకుంటున్నాము. దానికోసం అని చెప్పేసి మనం ఇప్పుడు ఈ ఫీమేల్ టైగర్స్ కోసము ఇటు తడోబా కానీ మహారాష్ట్ర గవర్నమెంట్ని, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ని కన్సల్ట్ చేయడం జరిగింది త్రూ ఎన్టీసీఏ. ఇది ప్రాసెస్లో ఉంది. సో మనకి బహుశా ఒక 2 ఫీమేల్ టైగర్స్ మనకు త్వరలో రావచ్చు. సార్, ఇప్పుడు పాపికొండలు కావచ్చు, రంపచోడవరం ఏరియా ఇదంతా కూడా ఎక్కువగా ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా మారింది. సో పర్యాటకులు వచ్చే వారికి ఎవరన్నా ఇప్పుడు భయాందోళనకు కూడా గురవుతున్నారు ఈ వీడియో నేపథ్యంలో, వాళ్ళకి ఏం చెప్తారు? అసలు వీడియోనే ఒరిజినల్ కానప్పుడు, వీడియోలోనే సబ్స్టెన్స్ లేనప్పుడు ఇంకా దాని గురించి మనం ఎక్కువగా స్ట్రెస్ చేసి దానికి ఈ పాపికొండల ఏరియా అనేది ఇక్కడికి దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కూడాను అక్కడ అడవి దున్నలు తిరుగుతున్నాయి. అడవి దున్నలు చూడడానికి కోసం కూడా టూరిస్టులు వస్తున్నారు. టైగర్లను చూడడం కోసమే తడోబాకి వెళ్తున్నారు. టైగర్లను చూడడం కోసమే రంతంబోర్కి వెళ్తున్నారు. సో టైగర్ ఉండడం అనేటువంటిది మనము ఒక మంచి విషయంగానే భావించాలి. సో అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఈ పెద్ద పులి ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ టెరిటరీగా ఏర్పాటు చేసుకోవడానికి సుమారుగా ఎంత ప్లేస్ని తీసుకొస్తారు? అది బేస్డ్ ఆన్ ద డెన్సిటీ అనమాట. డెన్సిటీ ఆఫ్ ద ప్రేబేస్ బాగుంది అనుకోండి, ఒక 2-3 స్క్వేర్ కిలోమీటర్స్లో సరిపోతుంది. ఇది చూసుకున్నట్లయితే ఏదైతే అభయారణ్యంలో విడిచిపెట్టిన పెద్ద పులినైతే మానిటర్ చేస్తున్నాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఒక ఫీమేల్ని కూడా ఇక్కడ తీసుకురావడానికి మళ్ళీ పాపికొండల నేషనల్ పార్క్ని టైగర్ జోన్గా మార్చడానికి ఇది ఒక శుభ పరిణామం అంటూ కూడా సీసీఎఫ్ శ్రీనాథ్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పులిని అయితే మానిటర్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఎవరు కూడా భయాందోళనకు చెందద్దు, ఎక్కడా కూడా గ్రామాల్లోకి రాకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామంటూ కూడా సీసీఎఫ్ శ్రీకాంత్నాథ్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.